శ్రోతలకు నమస్కారం. క్రికెట్ నగరం పాడ్కాస్ట్ కి స్వాగతం, సుస్వాగతం. ఐపీఎల్ 2024 ప్రివ్యూ ఎపిసోడ్ మీరు ఇప్పటికే వినే ఉంటారు. వినకపోతే వెంటనే వినండి. దానిలో మేము అసలు సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి ఏమాత్రం మాట్లాడలేదు. కొంతమంది ఫ్యాన్స్ ఏమో ఏది సన్ రైజర్స్ గురించి ఎందుకు మాట్లాడలేదు, మేము వెయిట్ చేస్తుండే ఎపిసోడ్లో ఎండ్ వరకు మీరు ఎప్పుడు ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడతారా అని, ఎప్పుడు తాట తీస్తామా అని మేము వెయిట్ చేస్తుంటే మీరేమో ఏం మాట్లాడకుండా ఎపిసోడ్ ముగించారని చెప్పి హైప్ ఎక్కించుకున్నారు అందరూ. సో అందరూ ఎక్కించుకుంటున్న హైప్కి తగ్గట్టుగా మేము హైప్ ఎక్కించడానికి వచ్చాము. సో నాతో పాటు ఈసారి రాజు లేడు, మనతో పాటు సన్ రైజర్స్ ఆర్మీ ఫౌండర్ అండ్ అడ్మిన్ అభిషేక్ ఉన్నాడు. ఇప్పటి వరకు ముందు మేము చేసిన ఎస్ఆర్హెచ్ రిలేటెడ్ ఎపిసోడ్స్ లో అభిషేక్ పార్టిసిపేట్ చేస్తూనే ఉంటాడు. సో అట్లా ఈ స్పెషల్ ఎపిసోడ్ కి వెల్కమ్ అభిషేక్. నమస్తే అన్య, థ్యాంక్స్ ఫర్ వన్స్ అగైన్ ఇన్వైట్ చేసినందుకు. సో నిన్నే పాట వచ్చింది, ఇంకా ఊపులోనే ఉన్నాను, ఇంకా ఊపు ఇంకా పోలేదు. సో బాగుంది, పాట నచ్చిందా? యా, డెఫినెట్లీ బాగుంది. పోయినసారి తమనని ఇచ్చిన డిసప్పాయింట్మెంట్ కి ఇది చాలా చాలా బెటర్. అండ్ నిజంగా ఊహించుకుంటుంటే ఆ పాటతో ఆరెంజ్ ఆర్మీ ఆటేసునామీ అని ఇప్పుడు నీకు మనం మ్యాచ్ గెలుస్తున్నప్పుడు ఆ మ్యూజిక్ ప్లే అవుతుంటే ఇమాజినేషన్ చూడు, అది అదిరిపోయింది అసలు. పోయినసారి ఆ లేటెస్ట్ పాట ఏదైతే ఉండేనో అది ఏమాత్రం ఎక్కడా ఎక్కలేదు, రిజల్ట్స్ కూడా అట్లానే ఎదురైనాయి మనకి. బట్ ఐ థింక్ దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ సంథింగ్. అది మరి ఆరు 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 అనుకుంటుంది, ఫిట్స్ వచ్చిన లాగా ఉంటుంది పాట. ఏమో అసలు నాకు అది నోట్లో కూడా తిరగట్లే పాట. అట్లనే ఉంటాయి మరి, ఎట్లా రిజల్ట్స్ ఉంటాయో దాన్ని బట్టే మనం థీమ్ సాంగ్లు గుర్తుపెట్టుకుంటాము. సో 2024 సీజన్ ఆక్షన్ అప్పుడు మనం ప్యాట్ కమిన్స్ని కొన్నాము. డౌట్స్ వచ్చినాయి, ఎయిడెన్ మార్క్రమ్ని క్యాప్టెన్ చేస్తారో లేదంటే ఇప్పుడు కరెంట్ వరల్డ్ కప్ విన్నింగ్ క్యాప్టెన్గా పెట్టుకొని మనం ముందుకెళ్తామని. ఈ న్యూ కోచింగ్ మేనేజ్మెంట్ కింద ఇప్పుడు నీకు డాన్ విటోరీ ఇంకా ప్యాట్ కమిన్స్ ఇద్దరు అక్కడ ఆస్ట్రేలియన్ టీంలో కలిసి పనిచేస్తారు. సో ఆ అసోసియేషన్ వల్ల కమిన్సే క్యాప్టెన్ అవుతాడా లేకపోతే మార్క్రమ్ అనుకుంటే మార్క్రమ్ సెకండ్ SAT20 టైటిల్ కొట్టాడు. ఇంకా తనే ఇక క్యాప్టెన్ మన టీంకి 2 దేశాల్లో అనుకున్నాం, కానీ తీరా చూస్తే ఐ థింక్ కమిన్స్ లాంటి ఒక ప్లేయర్ ఒక క్యాప్టెన్ ఇగ్నోర్ అయితే చేయలేమని అర్థమైంది. సో వాట్ డూ యూ థింక్, నువ్వు ఆ మార్క్రమే క్యాప్టెన్ ఉండాలని అనుకున్నావా? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? నేను అసలు అనుకోలేదు నిజంగా కమిన్స్ కెప్టెన్సీ ఇస్తారని. ఒకటేంటంటే ఇప్పుడు వరకు తను ఒక T20 గేమ్ కూడా కెప్టెన్సీ చేయలేదు కాబట్టి, ఈవెన్ తన డొమెస్టిక్ టీమ్ కూడా చేయలేదు, సిడ్నీ థండర్గా ఆడినప్పుడు కూడా చేయలేదు. సో డెఫినెట్ గా చెయ్యరు, మార్క్రమ్ నే తీసుకుంటారు. అండ్ కమిన్స్ ని మార్క్రమ్ నే కెప్టెన్ చేస్తారు. అండ్ కమిన్స్ ని కొనడానికి రీజన్ అక్కడ ఆర్సీబీ వాళ్ళకి కమిన్స్ రాకుండా మనం తీసుకున్నాం, అందుకనే కావ్య మేడం అంత గట్టిగా వెళ్ళిందని దాదాపు ఒక 2-3 వారాల వరకు కూడా అదే ఫీలింగ్ లో ఉన్నాను. కానీ ఎప్పుడైతే క్రిక్ బజ్ లో ఒక లీక్ వచ్చిందో ఇలా కమిన్స్ ని కెప్టెన్ చేస్తున్నారని కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అరే ఏంటిది 4వ సీజన్, మళ్ళీ కొత్త కోచ్ కొత్త కెప్టెన్, ఇలా అయితే అని కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. తర్వాత మార్చ్ 4న వచ్చింది డిక్లరేషన్, కెప్టెన్ కమిన్స్ అని మంచిగా మన అఫీషియల్ పేజ్ లో మంచి ఎడిట్ చేసి ఒక మంచి ఫోటో పెట్టారు. సో ఒక 1 అవర్ అలాగా ఓకే అని చెప్పి ఇంకా పోస్ట్ చేయాలి కాబట్టి నేను కూడా వేసాను. బట్ తర్వాత చూస్తే వెరీ సర్ప్రైజింగ్ అసలు రియాక్షన్. నేను ఇంకా అంత వెల్కమింగ్ గా ఉంటుంది అనుకోలేదు, తిడతారేమో అనుకున్నాను ఫ్యాన్స్ అందరు, కానీ మన ఆరెంజ్ ఆర్మీ మాత్రం నిజంగా ట్రూ ఫ్యాన్స్ అని ఏ విధంగా ఎంతాం అసలు 70-80% ఆర్ లైక్ ఓవర్ జాయిడ్ అనమాట. వచ్చాడు మా రారాజు, వచ్చాడు మా కమిన్స్, వచ్చాడు ఊపు వచ్చింది అన్నట్టు. సో అది చూసాక ఓకే, సో మనం డిసప్పాయింట్ అవటానికి రీజన్స్ ఉన్నా కూడా ఒక పాజిటివ్ వైబ్ అయితే జనరేట్ చేయగలిగింది కదా. ఒక మొహాల్ అనేది కొంచెం పాజిటివ్ గా, ఎప్పుడైతే అట్మాస్ఫియర్ పాజిటివ్ ఉంటుందో అది ప్లేయర్స్ మీద కూడా రబ్ ఆఫ్ అవుద్ది. ఈ ఈ కాలంలో ఎంత లేదనుకున్నా సోషల్ మీడియా ఇంపాక్ట్ గట్టిగానే ఉంటుంది. అండ్ సమ్మన్ లైక్ కమిన్స్ తను ఒకసారి చెప్పాడు నేను కమెంట్స్ చదువుతాను, అన్ని చదువుతానని. అండ్ ఈవెన్ కొన్ని మన స్విట్జర్లాండ్ లో చిల్ అవుతున్నప్పుడు కూడా మన వాళ్ళు కమిన్స్ బాయ్ ఎప్పుడు వస్తావు అని మెసేజ్లు పెడుతుంటే కమింగ్ సూన్ అని కూడా రిప్లై ఇచ్చాడు. సో దాన్ని బట్టి తను యాక్టివ్ గా ఉండటం అనేది మనకు అర్థం అవుతుంది. సో ఇలాగా ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ తను ఫీల్ అయినప్పుడు తనలో ఇంకా బెస్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ తను ఈ రోజు పెట్టిన వీడియోలో కూడా ఒక మంచి కాన్ఫిడెన్స్ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఐ ఎక్స్పెక్ట్ ది ఆరెంజ్ ఆర్మీ టు బి పంప్డ్ అప్ అని. సో ఎస్, లుకింగ్ ఫార్వర్డ్. అండ్ కొన్ని కన్సర్న్స్ అయితే ఉన్నాయి నాకు కమిన్స్ కెప్టెన్సీ చేయటం వల్ల. అవి
మేజర్ గా నాకు వచ్చిన ఫస్ట్ పాయింట్ అది, హీఈస్ నాట్ అ స్టార్టర్ ఇన్ ఎనీ T20 సైడ్. ఒక ఐపీఎల్ లాంటి కాంపిటీషన్ లో అన్లెస్ నీకు మంచి ప్లేయర్స్ లేకపోతే గనక, నా నా ఒపీనియన్ లో మార్కో యాన్సన్ ఇస్ ఎ బెటర్ T20 ప్లేయర్ ఓన్లీ యాజ్ అ ప్లేయర్ గా చూసుకుంటే. బట్ ఎస్, టీమ్ మేనేజ్మెంట్ ఉన్న యాంగిల్ ఉంది, అండ్ ఆ యాంగిల్ కూడా వ్యాలిడ్, బికాజ్ ఒక స్ట్రాంగ్ లీడర్ కావాలనుకున్నారు, ఒక కమాండింగ్ ఫోర్స్ కావాలనుకున్నారు. అది కమిన్స్ అయితేనే బెటర్ అని వాళ్ళు డిసైడ్ అయ్యారు. సో దానికి మనం ఒక ఫ్యాన్స్ గా అవి కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. నాకు అంతగా అంటే, నా సింపుల్ క్వశ్చన్, నా కన్సర్న్ ఏంటంటే, ఈ ప్లేయర్ పర్ఫార్మెన్స్ అనేది కెప్టెన్సీ మీద రబ్ అవ్వకుండా ఉండగలదా? లైక్ కాయిన్ మోర్గన్ కేకేఆర్ చేసినప్పుడు రబ్ అవ్వలేదు. సో ఎంఎస్ ధోని ఇండియాకి చేసినప్పుడు రబ్ అవ్వలేదు. ఎప్పుడు కూడా తన ఫామ్ అటు ఇటు అయినా కూడా కెప్టెన్సీ బాగానే చేశాడు. సో ఇఫ్ కమిన్స్ ఈస్ ఏబుల్ టు క్రాక్ దట్ డిస్పైట్ హిస్ అప్ అండ్ డౌన్ T20 ఫామ్, అంటే ఇది కన్సిడరింగ్ యావరేజ్ బిలో యావరేజ్ టోర్నమెంట్ ఉందని మనం ఎస్యూమ్ చేసుకుంటే, కమిన్స్ కి అప్ అండ్ డౌన్ గా ఉంటే ఫామ్ స్టిల్ తను కెప్టెన్సీ మీద ఎఫెక్ట్ పడకుండా ఉండగలదా అనేది ఒక క్వశ్చన్. సో ఇది ఒక్క కన్సర్న్. అండ్ ఆల్సో ఇంకొక హోప్ ఏంటంటే, కమిన్స్ ఎప్పుడు కూడా అరే నీ వల్ల కారా బాబు, వదిలేరా బాబు అనే టైంలో ఎప్పుడు కూడా హీ డెలివర్డ్. ఆస్ట్రేలియాలో యాజ్ అ బౌలర్ గా ఇంజురీస్, స్ట్రెస్ ఫ్రాక్చర్స్ అయినా కూడా ఆస్ట్రేలియా అతను బ్యాక్ చేసింది, తర్వాత దాన్ని రీపే చేశాడు. తర్వాత 2015 వరల్డ్ కప్ లో మెంబర్ ఉన్నాడు, తర్వాత ఇంజురీస్ అయ్యాయి. బట్ వన్స్ 2017 నుంచి ఇప్పుడు వరకు కూడా ఆస్ట్రేలియాస్ నెంబర్ 1 బౌలర్ తను, పేస్ బౌలర్. సో T20లో కాకపోయినా మిగతా అన్ని ఫార్మాట్స్ లో కూడా తన నెంబర్ 1 బౌలర్. సో ఈ అండ్ కెప్టెన్సీలో కూడా స్టీవ్ స్మిత్ ఉండగా ఈడేంట్రా బాబు అసలు వీడికి ఏం చేత కాదు అనుకున్నారు చాలా మంది. బట్ స్టిల్ హీ డెలివర్డ్. మామూలు డెలివర్డ్ కాదు, సైలెన్స్ చేపించాడు క్రౌడ్ మొత్తాన్ని, ముఖ్యంగా ఒక ఇండియన్ క్రౌడ్ మొత్తాన్ని సైలెన్స్ చేపించాడు. సో అంత సత్తా ఉంది కాబట్టి ఇలాంటి ఒక ఛాలెంజ్ మళ్ళీ కూడా మనకు అన్ని సూచికలు వస్తున్నాయి. ఎక్స్పర్ట్స్ అందరూ కూడా మీ వల్ల కాదు, మీ వల్ల కాదు అంటున్నారు, విచ్ ఇస్ సంథింగ్ వీ షుడ్ బి హ్యాపీ. సో యా కొంచెం మంచి ఊపు అయితే ఉంది. బట్ యా, ఆ భయం అనేది ఇంకా ఉంది నాకు. ఇంకా కెప్టెన్స్ మీద, కమిన్స్ మీద అంత ఫుల్లీ కాన్ఫిడెంట్ లేను కానీ, బట్ స్టిల్ హోప్ అనేది ఉంది. యా, సూపర్ అభిషేక్. చాలా మంది ఫ్యాన్స్ భావోద్వేగాలు బాగా చూపెట్టావు. ఇప్పుడు మన స్క్వాడ్కి వద్దాము. ఇప్పుడు నాకు తెలిసి ఇది ఒక అదృష్టం అని చెప్పుకోవాలి మనము. చాలా మంది స్క్వాడ్లలో చాలా ఇంజురీలు అవుతున్నాయి, ప్లేయర్లు పక్కకు తప్పుకుంటున్నారు, అదైనా ఇదైనా చాలా అవుతున్నాయి. కానీ టచ్ వుడ్ మన టీంకి అట్లా కాలేదు. ఓన్లీ ఒకే ఒక ఎక్సెప్షన్, హసరంగా గురించి ఇంకా క్లారిటీ లేదు. ఫస్ట్ ఏమో రావట్లే అన్నాడు, టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు, తర్వాత టెస్ట్ మ్యాచ్లకు బ్యాన్ అయ్యాడు కాబట్టి వస్తున్నారు అన్నారు. తర్వాత ఏదో ఇప్పుడు ఏదో దాన్ని ఏమంటారు, వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అంటే శ్రీలంక బోర్డు అప్పుడప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తారో అర్థం కాదు మనకి. సో అక్కడ ఆ ఒక్క ప్లేయర్ గురించి స్టేటస్ తప్పితే మిగతా వాళ్ళంతా మనం స్క్వాడ్ ఎవరితో అయితే స్టార్ట్ అయ్యామో డిసెంబర్ ఆప్షన్ తర్వాత, ట్రేడ్ల తర్వాత, అన్నిటి తర్వాత వాళ్ళే ఉన్నారు. సో ఇప్పుడు మనం ఎవరు కొత్త ప్లేయర్స్ వచ్చారు ఇప్పుడు టీంలోకి అంటే, ట్రావిస్ హెడ్ని తీసుకున్నాం. ఆఫ్ కోర్స్ వరల్డ్ కప్లో తన ఇంపాక్ట్ అండ్ ఆస్ట్రేలియాకి 1.5 ఇయర్గా తన పర్ఫార్మెన్సెస్. కానీ అన్ఫార్చునేట్లీ మన ఆక్షన్ అయిన తర్వాత నుంచి తను బ్యాడ్ ఫామ్లోకి వెళ్ళిపోయాడు. మరి అది టెస్ట్ మ్యాచెస్ ఎక్కువ ఆడాడు ఆ టైంలో వైట్ బాల్ క్రికెట్ కంటే. మరి వైట్ బాల్లో కూడా తన ఫామ్ ఇట్లానే ఉంటుందా అది మనం చూడాలి. బట్ ఇంకా వేరే ప్లేయర్స్కి వద్దాం మనం. ఇంకా ఇది షాబాజ్ అహ్మద్ ఇంపార్టెంట్ ప్లేయర్ అని అవ్వబోతున్నాడు అని నేను అనుకుంటున్నా. తను అంటే తనను బ్యాటింగ్ ఆల్రౌండర్గా భావించడం కరెక్ట్ అని నేను నా అభిప్రాయం. తను ఆర్సీబీ కూడా 6 రోజుల్లోనే ఆడేవాడు. సో అట్లా ఇప్పుడు వాషింగ్టన్స్ ఉన్నారు, షాబాజ్ అహ్మద్ ఇద్దరికిద్దరు బాగా కాంప్లిమెంట్ చేసుకుంటారు. ఇప్పుడు లెఫ్ట్ ఆర్మ్ ఆప్షన్ కావాలన్నప్పుడు షాబాజ్ని ఆడిపియచ్చు, ఇదేంటి ఆఫ్ స్పిన్నర్ కావాలనుకున్నప్పుడు వాషింగ్టన్ ఆడిపియచ్చు. సో అట్లా అది సెట్ అవుతుంది. సో ఇప్పుడు కమిన్స్ కాకుండా ఇంకెవరైనా మన కొత్త ప్లేయర్ మన టీంలోకి వచ్చాడు అండ్ వీఆర్ వెయిటింగ్ వాట్ ఈస్ అప్ విత్ హిమ్ అంటే, ఈ సన్వీర్ సింగ్ ఐ డోంట్ నో. అంటే మనకి అంటే ప్లేయింగ్ ఎలెవెన్లో టైం అంటే ప్లేస్ ఉంటుందో లేదో ఐ డౌట్ ఇట్. సో మనం యాక్చువల్గా చూసుకుంటే మొత్తం ఉన్న పర్సన్ అంతా అదేంటి కమిన్స్ పైన పెట్టేశాము. బట్ దేర్ ఈజ్ వన్ ప్లేయర్, పోయినేడు కూడా ఆడాడు, ఒక మ్యాచ్ ఆడాడు ఇంపాక్ట్ ప్లేయర్గా. బట్ ఈ ఇయర్ మామూలు రచ్చ చేయట్లేదు డొమెస్టిక్ సీన్లో. అండ్ రీసెంట్గా మన స్క్వాడ్ ఆడిన ప్రాక్టీస్ మ్యాచ్ల్లో కూడా ఒక లెవెల్లో ఆడాడు. అండ్
ఇప్పుడు డొమెస్టిక్ క్రికెట్ ఫాలో అయ్యే వాళ్ళకి ఆల్రెడీ సుపరిచితుడు అయి ఉంటాడు. ఎందుకంటే తన కన్సిస్టెంట్ పర్ఫార్మెన్సెస్ తను బీసీసీఐ వాళ్ళు ప్రకటించిన 30 మంది ఆల్రౌండర్స్ లిస్టులో తనున్నాడు. సో హీఈస్ అండర్ ఎవ్రీబడి స్కానర్, దట్ ఈస్ నితీష్ కుమార్ రెడ్డి. సో హీఈస్ ఫ్రమ్ వైజాగ్. ఇంకా అభిషేక్నే అందుకోమని చెప్పాలి ఇప్పుడు. సో అవును భయ్య, నితీష్ కుమార్ రెడ్డి డెఫినెట్ గా వైజాగ్ క్రికెట్ సర్కిల్స్ లో కొంచెం ఫాలో అయ్యే వాళ్ళు ఎవరికైనా కూడా తన పేరు చాలా సుపరిచితమే. ఆబ్వియస్లీ అండర్ 16 ఏజ్ నుంచి కూడా తను ఒక బ్యాట్స్మెన్ గా అద్భుతంగా రాణిస్తూ ఉన్నాడు. అండ్ ఈ మనకి ఎవ్రీ ఇయర్ ఈ బీసీసీ అవార్డ్స్ అవుతుంటాయి కదా, నమన్ అవార్డ్స్ అని. దాంట్లో 2017 లో బెస్ట్ అండర్ 16 ప్లేయర్ ఆఫ్ ది కంట్రీ అవార్డు గెలుచుకున్నాడు. అప్పుడు విరాట్ కోహ్లీ మీదుగా అవార్డు గెలుచుకున్నాడు అనమాట. అండ్ ఆ టోర్నమెంట్ ఏదైతే విజిట్ ఐ థింక్ విజయ్ మర్చెంట్ ట్రోఫీ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఎస్, విజయ్ మర్చెంట్ ట్రోఫీలో తను 422 రన్స్ హైయెస్ట్ స్కోర్ కొట్టాడు అనమాట తను. సో అంత చిన్నప్పటి నుంచి కూడా బ్యాటింగ్ మీద అంత దృష్టి ఉంది. అండ్ ఎస్, గ్రోయింగ్ అప్ బౌలింగ్ మీద కూడా తను చాలా దృష్టి పెట్టాడు. ఎస్పెషల్లీ తన పేస్ అంత హై ఉండకపోయినా ఒక 125, 120 ఆ రేంజ్ లో వేస్తా ఉంటాడు. అండ్ ఇప్పుడు కొంచెం ఫ్యూ యాక్ట్స్ పెంచాడు ఈ డొమెస్టిక్ సీజన్ లో, 130 వరకు వేస్తున్నాడు. అండ్ వెరీ గుడ్ డ్యూ బాల్ బౌలర్, స్వింగ్ చేయగలుగుతాడు, మంచి యాక్యురసీ, లెంత్, పర్ఫెక్ట్. రెడ్ బాల్ కి అయితే ఐ థింక్ నా దృష్టిలో బీసీసీఐ షుడ్ మేక్ హిమ్ ప్లే ఇండియా. అంత అద్భుతంగా ఆడుతున్నాడు. అండ్ కమింగ్ టు ఐపీఎల్, మొన్న ఆడిన ఇన్నింగ్స్ అయితే జస్ట్ ప్రాక్టీస్ మ్యాచ్ లో, ఎస్ అనొచ్చు, ప్రాక్టీస్ మ్యాచ్ లో బౌలర్స్ కొంచెం చిల్లిగా వేస్తారు కదా, అంత ఎఫర్ట్ పెట్టరు కదా అని. బట్ అలాంటి ఇన్నింగ్స్ లో డొమెస్టిక్ లో కూడా చాలా ఆడాడు. అన్ఫార్చునేట్లీ ముస్తాక్ అలీలో తను యాంకిల్ ఇంజరీ అయ్యి అవుట్ అయ్యాడు. కానీ బట్ రావటం విజయ్ హజారేలో కానీ, దాని తర్వాత ఆయన రంజీ ట్రోఫీలో ఒక ఇన్నింగ్స్ ఆడతాడు, 170 రన్స్ కొడతాడు, టెయిల్ తో బ్యాట్ చేస్తాడు, విత్ టెయిల్. సో అద్భుతమైన హిట్టింగ్ ఉంది తన దగ్గర, పేస్ కానీ స్పిన్ కానీ, క్లీన్ స్ట్రైకర్ ఆఫ్ ద బాల్ తను. అండ్ హీ కెన్ ఓన్లీ గెట్ బెటర్ విత్ ఏజ్. సో నితీష్ రూపంలో మనకు ఒక అద్భుతమైన ఎసెట్ ఉన్నాడు. ఆ నెంబర్ 6, నెంబర్ 7, ఒకవేళ అబ్దుల్ సమద్ కాకుండా ఇంకొక ప్లేయర్ చూడాలనుకుంటే ఈ కేటగిరీ కూడా ఉంది. లేదు, అబ్దుల్ సమద్ ఇద్దరు ఆడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ సన్ రైజర్స్ కున్న అదృష్టం ఏంటంటే అన్య, అలాంగ్ విత్ నితీష్ వి ఆల్సో హ్యావ్ సన్వీర్ సింగ్ కూడా అద్భుతమైన డొమెస్టిక్ సీజన్. సైద్ ముస్తాక్ అలీ ఛాంపియన్స్ పంజాబ్, ఆ పంజాబ్ నుంచి మనకు అభిషేక్ శర్మ టాప్ రన్ స్కోరర్, 400+ రన్స్ విత్ 180+ స్ట్రైక్ రేట్. హర్మన్ప్రీత్ సింగ్ నెంబర్ 4 లో బ్యాటింగ్ ఆడాడు, హీఈస్ ఆల్సో అవర్ రైజర్. తను కూడా క్లోజ్ టు 160 స్ట్రైక్ రేట్, అద్భుతంగా 300+ రన్స్ చేశాడు. మయాంక్ మార్కండే అద్భుతమైన బౌలింగ్ తో తను కూడా 16 వికెట్ల దాకా తీశాడు. సో అది వీళ్ళందరూ కాకుండా సన్వీర్ సింగ్ ఆ ఫినిషింగ్ రోల్, ఆ 1 or 2 వికెట్స్ షిప్పింగ్ చేయడం కూడా అద్భుతంగా చేశాడు సన్వీర్ సింగ్ కూడా. ఇవన్నీ కలగలుచుకొని వాళ్ళు ఛాంపియన్షిప్ విన్నారు. అంతేకాకుండా పంజాబ్ ప్రీమియర్ లీగ్ లో దాదాపు 25 వికెట్లు తీశాడు సన్వీర్ సింగ్, ఆల్మోస్ట్ క్లోజ్ టు 358 రన్స్ చేశాడు బ్యాట్ తో. సో వీ హ్యావ్ వెరీ గుడ్ ఆల్రౌండర్స్ ఇన్ బోత్ ఆఫ్ దెమ్. సో ఇట్స్ అ హ్యాపీ హెడ్, ఎవరిని తీసుకుంటారు ఎవరిని తీసుకోరా అని. బట్ ప్రాక్టీస్ గేమ్స్ నుంచి చూస్తే టెంప్ట్ అవుతున్నారు నితీష్ ని తీసుకోవాలని. బట్ సన్వీర్ లాస్ట్ టైం స్టార్ట్ చేశాడు కాబట్టి మేబీ ఛాన్స్ దొరకపోవచ్చు అనుకుంటున్నాను. బట్ డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు సీ నితీష్ ఇన్ యాక్షన్ అని నాకైతే నమ్మకం. ఓకే, సో నితీష్ గురించి మంచి ఇంట్రడక్షన్ ఇచ్చావు. నన్నైతే బ్యాటింగ్ మస్తు ఆకట్టుకుంది. ఆ షాట్లు 360 రేంజ్ ఉంది, అది ఇంపార్టెంట్. మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన ఉమ్రాన్ మలిక్ బౌలింగ్ లో తను ఒక మంచి హుక్ షాట్ కొట్టాడు 6కి. సో దట్ వాజ్ వెరీ ఎంకరేజింగ్. పేస్కి ఏం భయపడట్లే అని అర్థము. ఏదో ఎండ్ ఓవర్స్ లో వచ్చేసి ఓ బ్యాట్ ఊపితే తగిలింది 6 అన్నట్టు కాదు. హీ లుక్స్ ప్రాపర్ ప్లేయర్. నువ్వు అన్నట్టు ముందు నుంచి తను బ్యాట్స్మెన్, ఇప్పుడు తను బౌలర్ అయ్యి ఇప్పుడు ప్రాపర్ ఆల్రౌండర్ గా కనిపిస్తున్నాడు. సో చాలా ఎంకరేజింగ్ నాకైతే. అండ్ ఇట్లాంటి ప్లేయరే మనం మిస్సింగ్ మన సన్ రైజర్స్ స్క్వాడ్ లో. ఎప్పటి నుంచి అసలు మనకు లేడు, ఎస్పెషల్లీ ఒక ఇండియన్ ప్లేయర్. సో ఒక్కసారి మనం 2016 గుర్తు తెచ్చుకుంటే బెన్ కట్టింగ్ రోల్ మరి ఎన్కేఆర్ చేస్తాడా? ప్యాటీ కమిన్స్ చేస్తాడు. వండర్ఫుల్. ఓకే, మనం ఇన్నఫ్ ఇంట్రొడక్షన్ ఇచ్చాము. స్క్వాడ్ కన్స్ట్రక్షన్ లోకి వెళ్దాం మనం. ఇప్పుడు ఓపెనింగ్ స్లాట్ మరి అభిషేక్ ఇవ్వచ్చు అంటావా? ఇక వన్స్ అండ్ ఫర్ ఆల్ పోయినేడు ఉన్న కాన్ఫ్యూజన్ అదంతా పక్కన పడేసి ఫస్ట్ చేయాల్సిన పని టీం మీద, నార్మల్ గా నా పేరు కూడా అభిషేక్ కాబట్టి రోల్ నెంబర్ 1 అభిషేక్ అని రాస్తారు అందరూ. అలాగే రోల్ నెంబర్ 1 అభిషేక్ అని రాసేయాలండి, నో డౌట్.
మరి ఓపెనింగ్ ఎందుకంటే పార్ట్నర్ ఎవరు? ఎందుకంటే తను బెస్ట్ పొజిషన్ తను ఫీల్ అయ్యేది కానీ ఏదైనా కానీ ఓపెనింగే. తను కింద పంపించారు, స్పిన్ బాగా ఆడగలడు అనేది కరెక్టే. బట్ పవర్ ప్లే కూడా బాగానే క్యాపిటలైజ్ చేసుకోగలడు. అండ్ తన ఓపెనింగ్ పార్ట్నర్ అనేది అసలైన క్వశ్చన్. సో మయాంక్ అగర్వాల్ కనుక పెట్టితే మాత్రం మయాంక్ అగర్వాల్ 10 balls తీసుకుంటాడు ఎత్తు కాదన్నా కూడా స్టార్ట్ చేయడానికి. సో మనకి 2022లో అదే అయింది. కేఎన్ మామ ఇల్లు కూడా అభి కూడా స్లోగా స్టార్ట్ చేసి తర్వాత కొట్టుకుందాం అన్నారు. అది వర్కౌట్ అయింది కొన్ని మ్యాచ్ల వరకు. బట్ లేటర్ పార్ట్ ఆఫ్ ద టోర్నమెంట్ ఆ అప్రోచ్ సస్టైన్ అవ్వలేదు. అండ్ మయాంక్ అగర్వాల్ ఇది కూడా లాస్ట్ ఇయర్ కొంచెం అలాగే ట్రై చేశారు. అన్ఫార్చునేట్లీ చాలా పైకి కిందకి అయిపోవటం వల్ల ఏది కూడా గజిబిజి అయిపోయింది. సో మయాంక్ అగర్వాల్ గనక ఆడితే మాత్రం అభిషేక్ శర్మ 1 down కానీ 2 down కానీ దిగిపోవాల్సిందే. ఎందుకంటే మయాంక్ అగర్వాల్ అండ్ అభిషేక్ శర్మ కాంబినేషన్ అనేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఆర్ బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. బికాజ్ ట్రావిస్ హెడ్ అని నువ్వు ఫామ్ బాగాలేదన్నావు, విచ్ ఇస్ ఫైన్. బట్ వరల్డ్ కప్ అయిపోయిన వెంటనే విశాఖపట్నం వచ్చాడు. తర్వాత ఒక 4 T20లు ఆడాడు. ఆ 4 T20ల్లో కూడా 3 ఆడాడు అనుకుంటా. తర్వాత 2 ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ మూడిట్లో కూడా చాలా క్విక్ అనమాట. ఒక 12 balls లో 34 ఒక దాంట్లో కొట్టాడు. 18 balls లో 42 ఒక దాంట్లో కొట్టాడు. అండ్ సమ్ బ్రీజీ ఇన్నింగ్స్ ఆడాడు, ఒక 20 odd బ్రీజీ ఇన్నింగ్స్. సో ఆ ఇంపటస్ అనేది జనరేట్ చేయగలుగుతున్నాడు స్టార్టింగ్ లో. నాకు తెలిసి అది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ న్యూ బౌలర్స్ ని పుట్ ఆఫ్ చేయడానికి. అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఈవెన్ ప్రాక్టీస్ మ్యాచ్ లో కూడా, మొన్న సెకండ్ ప్రాక్టీస్ మ్యాచ్ నువ్వు చూసావో లేవో తెలియదు, బట్ వ్యూవర్స్ ఎవరైనా అదే లిజనర్స్ ఎవరైనా చూసుంటే కనుక భువి ఫస్ట్ 2 balls చక్కగా పిచ్ చేసేస్తాడు ఫ్రంట్ కి, చక్కగా డ్రైవ్స్ కొట్టాడు. థర్డ్ బాల్ భువి కొంచెం లెంత్ పుల్ చేసి కొంచెం నకల్ బాల్ వేసాడు తనదైన స్టైల్లో. బాల్ పైకి కొట్టి క్యాచ్ ఇచ్చాడు అనమాట. సో తన ఇంటెంట్ అనేది అది అలా ఉంటుంది. సో ఇట్ కెన్ ఎయిదర్ భువి లాంటి బౌలర్స్ ని మనం వరల్డ్ కప్ లోకి తీసుకెళ్లలేదు, అది వేరే విషయం. బట్ భువి లాంటి స్మార్ట్ బౌలర్స్ చాలా తక్కువ మంది ఉంటారు సర్క్యూట్ లో. సో ఉన్నా కూడా 2-3 మ్యాచ్లు పోయినాయి అనుకున్నా కూడా మిగిలిన 11 మ్యాచ్ల్లో హీ కెన్ గివ్ అస్ గుడ్ స్టార్ట్. అండ్ ఆ 11 మ్యాచ్ల్లో అట్లీస్ట్ ఒక 2 మ్యాచ్ల్లో అయినా హీ విల్ కన్వర్ట్ అనేది నా థియరీ. సో ఐ థింక్ ట్రావిస్ హెడ్ షుడ్ స్టార్ట్. ఎస్, షార్ట్ బాల్ వీక్నెస్ ఉంది, కొంచెం స్పిన్ వస్తే తడబాడుతూ పడొచ్చో లేదో తెలియదు. బట్ పవర్ ప్లే అనేది గేమ్ చేయగలడని నా ఒపీనియన్. అండ్ స్పిన్ వస్తే ఇటు పక్క అభిషేక్ ఉన్నాడు కొట్టడానికి. సో ఆలోచిస్తారు స్పిన్ దాటానికి కూడా కెప్టెన్స్. సో ఇట్ విల్ బి ఎ గుడ్ బ్యాటిల్ అనిపిస్తుంది నాకు. అభిషేక్ అండ్ ట్రావిస్ హెడ్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్ బాగా చేసుకుంటారు. అండ్ త్రిపాఠి కూడా మొన్న ప్రాక్టీస్ మ్యాచ్ లో 1 down కి వస్తే మూవింగ్ అహెడ్ ప్రాక్టీస్ మ్యాచ్ లో అసలు డొమెస్టిక్ ఫామ్ దారుణం త్రిపాఠిది. అది డొమెస్టిక్ ముస్తాక్ అలీ కానీ, విజయ్ హజారే కానీ, రంజీ ట్రోఫీ కానీ అసలు ఏమాత్రం ఆడలేదు. వచ్చాడు భువనేశ్వర్ కుమార్ బౌలింగ్. భువనేశ్వర్ కుమార్ ఫామ్ లో వస్తున్నాడు, ఇందాక చెప్పాను కదా నేను. ఫామ్ లో వచ్చిన బౌలర్ ని ఇష్టం వచ్చినట్టు కొట్టేశాడు, రెదమ్ అప్సెట్ చేశాడు. సో ఇలాగా రాహుల్ త్రిపాఠి నెంబర్ 3, తర్వాత మాక్రమ్ అనేది నా థాట్ ప్రాసెస్. ఇంట్రెస్టింగ్. నువ్వేమంటావు? మార్కరం అనే పేరు లాస్ట్ ఇయర్ మాత్రం 100% ప్రతి మ్యాచ్ ఆడతాడని తెలుసు. ఈ ఇయర్ మరి కెప్టెన్ కాదు, నంబర్ 4 స్పాట్ మార్కరం అంటున్నావు. నాకు ఇక్కడే తేడా కొడుతుంది. ఇప్పుడు నేను ఏకీభవిస్తా, హెడ్ ఇంకా అభిషేక్ ఓపెన్ చేయాలి, ఇద్దరు కాంప్లిమెంట్ ఈచ్ అదర్. ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సో నీకు ఏదో టీమ్స్ స్పిన్ తీసుకొచ్చి నీకు కట్టిపడేయడానికి ట్రై చేసినా అది వర్కౌట్ కాదు. ఒకవేళ నీకు హెడ్ ఆడి కమిన్స్ ఆడి ఇప్పుడు మార్కరము ఆడితే మనకు అక్కడ బౌలింగ్ లైట్ అయిపోతుంది కదా. ఇప్పుడు మనము జస్ట్ కమిన్స్ ఒక్కడే, ఇప్పుడు ఇంకొక ఫారెన్ ప్లస్ స్లాటే మిగులుతుంది. అండ్ ఆ ఫారెన్ స్లాట్ ఎవరో అనేది దేర్ ఆర్ నో ప్రైజెస్ ఫర్ గెస్సింగ్, దట్ విల్ బి హెన్రిక్ క్లాసన్. సో ఇప్పుడు నన్ను అడిగితే టీం మొత్తంలో క్యాప్టెన్తో పాటు ఎవరి ప్లేస్ కంప్లీట్లీ ఫిక్స్డ్ అంటే అది హెన్రిక్ క్లాసన్. దిస్ ఈస్ ఆస్కింగ్ టూ మచ్ ఏమో కదా. ఇప్పుడు మన స్క్వాడ్ చూస్తే ఇదే మెయిన్ వీక్నెస్గా కనిపించింది. అండ్ అందువలన నేను మార్కరం బదులు వాట్ అదర్ నంబర్ 4 ఆప్షన్స్ వీ హ్యావ్ చూద్దాం అనుకుంటే ఏమనిపిస్తుంది నీకు? ఇంకొక ఆప్షన్ అంటే జాన్ సీనా తీసుకొని రావటమే. కాకపోతే జాన్ సీనా కన్నా ముందు ఇక్కడే నా చిన్న నువ్వు చెప్పిన కన్సర్న్ నాకు కూడా ఉంది. జాన్ సీనా తీసుకొస్తే కూడా మరి ఫారెన్ స్లాటే కదా పోయేది. యా అంటే ఇక్కడ ఇదే కన్సర్న్, కెప్టెన్ కమిన్స్ చేయటం వల్ల. సో ఇప్పుడు మార్క్రమ్ ఏంటంటే పేస్ చాలా అద్భుతంగా ఆడతాడు. నాకు తెలిసి మన టీంలో బెస్ట్ ప్లేయర్ ఆఫ్ పేస్ అంటే మార్క్రమే. సో మరి చూడాలి ఈడెన్ గార్డెన్స్ లో కూర్చోబెడతారా. అండ్
ఫర్ ద ఫస్ట్ గేమ్ నువ్వు చెప్తున్నావు కదా మరి హస్రంగా రెడీ కాదని, నేను వస్తాడేమో అనుకున్నాను, బట్ రాడంటున్నావు కాబట్టి ఫస్ట్ గేమ్ కి అయితే తలకాయ నొప్పి లేదు, మాత్రమే ఆడతాడు. సో ఇట్స్ అ ఛాలెంజ్. మరి నెంబర్ 4 మరి క్లాస్ అని ఆడిచ్చంటావా? నెంబర్ 4 అంటే నార్మల్ గా లెఫ్ట్ హ్యాండర్ ని తోయటానికి చూస్తారు అనిపిస్తుంది నాకు నెంబర్ 4 లో. సో దట్ ఈస్ వేర్ ఐ ఎక్స్పెక్ట్ షాబాజ్ ఆర్ వాషింగ్టన్ ప్రమోషన్ ఇస్తారు అనేది కూడా చూడాలి. చాలా నెంబర్ 4 స్లాట్ లో యూ హ్యావ్ టు హ్యావ్ ప్రాపర్ బ్యాటర్ ఉండాలి మనకి. అంటే అక్కడ అంటే ఓకే గుడ్ ఇద్దరు ఈక్వల్లీ గుడ్ బ్యాటర్స్. అప్పుడప్పుడు నెంబర్ 4కి పంపించారు టీమ్స్, కానీ షాబాజ్ కానీ అది లేదబ్బా. ఐ డోంట్ థింక్, అంటే ఫ్లోటర్ గా వాడచ్చు. నేను ఎప్పుడు పెద్ద బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఫ్లోటర్స్. ఇప్పుడు ఈ షాబాజ్ అయినా సుందర్ అయినా ఫ్లోటర్స్ గా వాడితే బాగుంటుంది అనిపిస్తుంది. సో మిడిల్ ఓవర్స్ లో నీకు అవతల బౌలర్స్ ని క్విక్ గా ఒక 30 రన్స్ కొట్టి నీకు ఏ రషీద్ ఖాన్ అయినా ఎవరినైనా కానీ కౌంటర్ చేయడానికి ఫ్లోటర్ గా పంపిస్తే బాగానే ఉంటుంది. బట్ మనకు స్టేబుల్ ఆప్షన్ ఉండాలి ఆ పొజిషన్ లో రావడానికి. అంటే మరి క్లాసన్ ఆ పొజిషన్, క్లాసన్ న్యాచురల్ పొజిషన్ నంబర్ 5 లో తను కంప్లీట్ కంఫర్టబుల్ ఉంటాడని నా ఒపీనియన్. బట్ అంటే ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి మనకంటే ఎవరు కనిపిస్తున్నారు? రిస్క్ తీసుకుంటే మరి అబ్దుల్ సమద్ నమ్మి, బికాస్ అబ్దుల్ సమద్ రియాన్ పరాగ్ స్టోరీ ఒకటే, వాళ్ళు చాలా 6 డౌన్ నెంబర్ 6 లో వస్తారు అండ్ వాళ్ళకి తక్కువ టైం ఉంటుంది అండ్ యంగ్స్టర్స్ కి ఆ టైంలో 6లు కొట్టి అవుట్ అవుతారు, లేకపోతే అవుట్ అయిపోతారు. అంతకు మించి తప్ప మేబీ మెచ్యూరిటీ అనేది పెరిగింది. అబ్దుల్ సమద్ ఈజ్ జస్ట్ 22 అండ్ నువ్వు చూసుకుంటే రంజీ ట్రోఫీలో కూడా కొన్ని ఎస్పెషల్లీ జమ్మూ అండ్ కాశ్మీర్ రోజు హర్యానా గేమ్ ఒక దాంట్లో అయితే ఓకే డిఫరెంట్ ఫార్మాట్ కాబట్టి, బట్ జస్ట్ మెచ్యూరిటీ, గేమ్ అవేర్నెస్, రీడింగ్ అనేది బెటర్ అయిందని నా ఒపీనియన్. బికాజ్ 7 డౌన్ అయిన టీమ్ ని తను ఒక్కడే సెంచరీ కొట్టి 200+ రన్స్ కి తీసుకెళ్ళాడు డబుల్ డిజిట్ నుంచి. సో హీ హ్యాస్ దట్ మెచ్యూరిటీ పెరిగిందని నేను అనుకుంటున్నాను. సో ఒకవేళ గనక మాత్రం లేదనుకుంటే గనక యూ హ్యావ్ టు ప్లే వన్ ఆఫ్ ఇండియన్ యంగ్ బ్యాటర్స్. లేదు సమ్మద్ కాదనుకుంటే అన్మోల్ ప్రీత్ సింగ్, ముస్తాక్ అలీలో బాగా ఆడాడు అండ్ లాస్ట్ టైం కూడా నీకు గుర్తుంటే మనకి చాలా బాగా ఆడాడు టాప్ ఆఫ్ ది ఆర్డర్ లో. సో అది లేకపోతే లెఫ్ట్ ఫీల్డ్ చాయిసెస్ ఉపేంద్ర యాదవ్, స్పిన్ బ్యాషర్ ఉపేంద్ర యాదవ్ అయితే పేస్ కి అగేన్స్ట్ గా కొంచెం ఇబ్బంది ఉంది, కానీ స్పిన్ అయితే బేభత్సంగా ఆడతాడు ఉపేంద్ర యాదవ్ డొమెస్టిక్ సర్కిట్ లో. రైల్వేస్ టీమ్ కెప్టెన్, లిమిటెడ్ ఓవర్స్ దాంట్లో కెప్టెన్ రైల్వేస్ టీమ్ కి ఉపేంద్ర యాదవ్ అని, ఇండియా ఏ కూడా ఆడాడు. సో ఇవి ఆప్షన్స్ ఉన్నాయి, బట్ ద బెస్ట్ అంటే మాత్రమే నువ్వు ట్రస్ట్ చేయాలి. బికాజ్ నువ్వు సౌత్ ఆఫ్రికా ఇంటర్నేషనల్ కెప్టెన్ ని ట్రస్ట్ చేయకుండా ఉండాలా అంటే కష్టం. సో హసరంగా మరి తీసుకొని వచ్చినారు అంటే మరి అప్పుడు మరి ట్రావిస్ హెడ్ వైపు కమిన్స్ మొగ్గు ఉంటుంది కాబట్టి మాత్రమని పక్కన పెడతాడు. బట్ ఇక్కడే కమ్యూనికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ మార్క్రమ్ వచ్చినప్పుడు కూడా ఆ ఇంట్రో వీడియో తను మాట్లాడిన ఆ లిటిల్ బిట్ చూస్తే ఎక్కడ కూడా తను ఫెయిల్ అయినట్లు లేడు, అరే ఏంట్రా బాబు నన్ను తీసేశారని. కొంచెం హెల్దీగానే ఉన్నాడు అంతా కూడా, బయటికి చూడటానికి. మరి లోపల ఎలా ఉంటాడో చెప్పలేం, కానీ హోప్ఫుల్లీ ఆ హెల్దీ అట్మాస్ఫియర్ అనేది కనుక ఉంటే చాలా బాగుంటుంది. సో బట్ ఐ థింక్ అన్నయ్య ఒకవేళ కనుక మరి హసరంగా ఆడితే కనుక బ్యాటింగ్ కొంచెం ఇబ్బంది అవుతుంది. ట్రావిస్ హెడ్ ని వద్దు, మాకు ట్రావిస్ హెడ్ పక్కన పెడతాం, మేము ఒక ఇండియన్ బ్యాట్స్మెన్ రాహుల్ త్రిపాఠిని పైకి పంపిస్తాం అంటే కనుక వర్కౌట్ అయ్యేటట్టు ఉంటుంది అప్పుడు. సరే ఇప్పుడు ఇప్పుడు మార్క్రమ్ నంబర్ 4 ఆడిద్దాము. సరే లెట్స్ ఫిక్స్ ఫర్ దాట్. నంబర్ 4 తర్వాత నంబర్ 5 క్లాస్ అని రావాల్సిందే, దట్ ఈస్ నో డౌట్. తర్వాత నంబర్ 6 100% ఇట్ విల్ బి టాస్ బిట్వీన్ సుందర్ అండ్ షాబాజ్. అండ్ ఈ ఇద్దరు ప్లేయర్స్ నన్ను అడిగితే వాళ్ళు సిచ్యువేషన్ బట్టి పైకి కిందికి కూడా అవ్వచ్చు. ఒకవేళ వికెట్స్ ఫాస్ట్గా పడిపోయి 6 ఓవర్స్కో ఎప్పుడో 3 వికెట్లు పడ్డాయి అనుకో, అప్పుడు క్లాస్ అండ్ బ్యాటింగ్కి రాకుండా వీళ్ళిద్దరిలో ఒకళ్ళు వచ్చారనుకో, అప్పుడు వాళ్ళు ఎట్లా అంటే పించ్ బ్లాకర్గా కూడా పనికొస్తారు. ఎట్లా అంటే నీకు కొన్ని ఇప్పుడు సపోజ్ ఒక బౌలర్ 8 ఓవర్స్ వెళ్ళేస్తున్నాడు అనుకో, దీపక్ చాహర్ సిఎస్కేకి, ఆరు ఇప్పుడు బుమ్రా కానీ ఎవరైనా ఒక సూపర్ స్పెల్ వేస్తూ టీం మొత్తం నాలౌట్ చేయడానికి రెడీ అయ్యారు అనుకో, అట్లాంటి బౌలర్స్ మీద పించ్ బ్లాకింగ్ అనే ఒక టాక్టిక్ చాలా ఇంపార్టెంట్. దానికి వీళ్ళిద్దరూ పర్ఫెక్ట్ బ్యాట్స్మెన్ అని అనుకుంటా. సో నంబర్ 6 ఆర్ దే కెన్ మూవ్ అప్ టు ప్రొటెక్ట్ క్లాసన్. ఎందుకంటే క్లాసన్ మనకున్న ట్రంప్ కార్డ్. ఇప్పుడు మనం క్లాసన్ని ఎట్లా వాడతాము, ఎలాంటి బౌలర్స్ పైన మనం వదులుతాం అనే దాంతోనే మన సీజన్ డిసైడ్ అవుతుంది. సో అది నేను మళ్ళీ చెప్తా. సో ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ అనేవాళ్ళు మనకి గోల్డ్ మైన్. సో వాళ్ళని మనం జాగ్రత్తగా వాడాలి. సో నంబర్ 6 అని మనం రాస్తాం, బట్ అగైన్ ఇట్ కెన్ వేరీ.
సార్ ఇప్పుడు నంబర్ 6 వాళ్ళు, నంబర్ 7 ఇద్దరు టీంలో ఒకే టైం ఉంటారని నేను నమ్మట్లేదు, బికాస్ దట్ విల్ బి వేస్ట్ ఆఫ్ రిసోర్సెస్. నంబర్ 7, సో ఈ స్పాట్ లో ఎవరు మరి? కెప్టెన్ కమిన్సా ఆర్ కెప్టెన్ కమిన్స్ కి టూ హై అంటావా? ఐడియల్లీ అయితే మనం ఎవరైతే ఇందాక ఇద్దరు యంగ్ ఆల్రౌండర్స్ గురించి మాట్లాడుకున్నామో వాళ్ళు రావాలి, పేస్ బౌలింగ్ ఆల్రౌండర్స్. మన నితీష్ కానీ సన్వీర్ కానీ. మోస్ట్లీ సన్వీర్ అయితే చాలా బాగుంటుంది నా ఒపీనియన్. అండ్ సన్వీర్ ఏంటంటే ఇంకా ఒకటే దంచుడు. ఇంకా అంటే నితీష్ ఈజ్ మోర్ ఆఫ్ అ ప్రాపర్ బ్యాటర్ హూ కెన్ హిట్ షాట్స్. బట్ సన్వీర్ అయితే ఇంకా దంచుడే ఇంకా. సో చూడాలి మరి దంచుడికి వెళ్తారో లేకపోతే నితీష్కి వెళ్తారో. బట్ లేదు కమిన్స్ వచ్చాడంటే కనుక అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా అప్పుడు ఆ, ఇంకొక బ్యాటర్ నే తీసుకొస్తారు. సో దే షుడ్ బి ఎయిదర్ సన్వీర్ ఆర్ దిస్ గై నితీష్. ఓకే, ఆ పొజిషన్ నన్ను ఫిక్స్ అడిగితే ఈ చేసుకోవటం. ఇంపాక్ట్ ప్లేయర్ విల్ ఆల్వేస్ బి సమద్. ఏమంటావు? అది ఫిక్స్. యా సమద్, యా 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 సమద్ ఇస్ ద ఇంపాక్ట్ ప్లేయర్ యా 100%, దానిలో ఇంకేం డౌట్ లేదు. యా దాంట్లో డౌట్. సన్వీర్ ఆర్ నితీష్, ఐ థింక్ ఈ ఇద్దరు ఈక్వల్లీ గుడ్ ఆప్షన్స్. సో వాళ్ళ నంబర్ 7 ఆడి బౌలింగ్ బ్యాటింగ్ కాంట్రిబ్యూట్ చేయడానికి వాళ్ళు రెడీ. లాస్ట్ లో సడన్ గా 20 runs టు విన్, 3 overs టు గో, అప్పుడున్న సెట్ బ్యాటర్ కి ఒకళ్ళు తోడుగా మ్యాచ్ ఫినిష్ చేయాలంటే రెడీగా ఉండే ప్లేయర్స్ ఇద్దరికి అది ఉంది. సో వీళ్ళు ఈ రోజు తప్పితే క్యాప్టెన్ నంబర్ 8 కమిన్స్ పక్కా వస్తాడు. నంబర్ 8 కమిన్స్, నంబర్ 9 భూవి. ఇంకా మిగిలిన 3 స్లాట్లలో ఎవరు వస్తారు? స్పిన్నర్ మిగిలిన రెండు మిగిలిన 2 స్పాట్లు. మార్కండే ఆబ్వియస్లీ మనం తీసుకుంటాం. విటోరీ సార్ కూడా చాలా బాగా మాట్లాడాడు మొన్న, మార్కండే ఇస్ లుకింగ్ వెరీ గుడ్ అని. సో దే విల్ స్టార్ట్ విత్ హిమ్ అని అనుకుంటున్నాను. ఓకే, మార్కండే తర్వాత మనం ఉన్న బౌలర్ మరి నటరాజనా? ఉమరన్ మలిక్ సిక్స్ బాగా కొడతాడు. ఓకే, ఇప్పుడు మరి లెఫ్ట్ ఆర్మ్ ఆప్షన్ లేకుండా మనం టీంలో ఎట్లా కంప్లీట్ చేస్తాం? నేను అందుకనే సంబంధం త్యాన్ ఇంకా మరి అవసరం లేదు. ఇంపాక్ట్ ప్లేయర్ నటరాజన్. ఓకే, ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఇట్లా ఇప్పుడు ఎందుకంటే బ్యాటింగ్ నీకు ఆల్రెడీ 6 down కమిన్స్ వస్తున్నాడు, ఇంకా నువ్వు ఏం చేసుకుంటావు అని నా ఒపీనియన్. అంతకు మించి బ్యాటింగ్ ఏం కావాలని. అట్లా అంటావా? యూ కాంట్రడిక్టా ఇక్కడ? నువ్వు కాంట్రడిక్ట్ చేస్తావా? అంటే ఇప్పుడు అంటే నాకు ఎందుకో వితౌట్ సంబడి లైక్ మార్కో యాన్సన్ మన టీంకి ఇది లేదు అనిపిస్తుంది. మిడిల్ ఓవర్స్లో వేసే బౌలర్ ఒకడు కావాలి. ఆ మిడిల్ ఓవర్స్ రోల్ మరి కమిన్స్తో చేపిస్తామా? బికాస్ కమిన్స్ ఉన్నాడు అంటే నీకు హిట్ ద డెక్ బౌలింగ్ చేయగలగాలి మార్కో యాన్సన్ టైపు. అండ్ మార్కో యాన్సన్ ఎంత కాదని వికెట్ టేకర్. మనకు వికెట్ టేకర్స్ ఎవరు ఉన్నారని చూసుకుంటే సరే భూవి విత్ ద న్యూ బాల్, తను స్టార్టింగ్లో వేస్తాడు, ఎండింగ్లో వేస్తాడు. ఇప్పుడు డెత్ ఆప్షన్ ఎవరు అంటే ఓకే నటరాజన్. ఎందుకో తను రీసెంట్ ఫామ్ విత్ ఇంజురీస్ అండ్ ఆల్ ముస్తాక్ అలీ ఫాలో అయ్యేవారు. నా ముస్తాక్ అలీ బాగానే వేసాడు. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద టోర్నమెంట్ లో అయితే ఏకంగా 2-3 మ్యాచ్లు డెత్ బౌలింగ్ తోనే గెలిపించాడు. ఐ థింక్ 2 games గెలిపించాడు డెత్ బౌలింగ్ తో. బట్ తర్వాత కొంచెం ఫామ్ అటు ఇటు అయింది, కానీ యూ కెన్ ట్రస్ట్ హిమ్ విత్ డెత్ బౌలింగ్. అది తన వికెట్ టేకింగ్ స్కిల్ అనేది తగ్గింది, కానీ ఎకనామికల్ గా డెత్ బౌలింగ్ లో అయితే వేయగలుగుతాడు ఇప్పటికీ కూడా. నమ్మకం అయితే ఉంది మరి, వాట్ ఎవర్ ఐ సీన్. అండ్ డీకే కూడా చెప్తా ఉన్నాడు అనమాట, మనం ఏదో దాంట్లో చెప్పాడు నటరాజన్ హాస్ బీన్ వెరీ గుడ్ అని. సమ్ వీళ్ళు చేస్తుంటారు కదా, దాంట్లో చెప్పాడు అనమాట. తను చెప్పుకుంటే నేను ఎలా వెళ్తున్నాను తమిళనాడుకి ఆడటానికి అని చెప్పినప్పుడు ఇలా నటరాజన్ కూడా T20s బాగా ఆడాడు అని చెప్పాడు ఒక పాయింట్, టేకింగ్ ఫ్రమ్ దట్ అనమాట. సో ఐ థింక్ బౌలింగ్ ఇంపాక్ట్ ప్లేయర్ విల్ బి నటరాజన్, బ్యాటింగ్ ఇంపాక్ట్ ప్లేయర్ సమద్ అంటావు. యా, బట్ నువ్వు ఇక్కడ న్యూ బాల్ గురించి తెచ్చావు కాబట్టి మేబీ ఉనాట్ కట్ కి ఇక్కడే ఒక ఎడ్జ్ ఉండొచ్చు, ఆర్ ఆకాష్ సింగ్ కానీ. హే అసలు ఉనాట్ కట్ టీంలో ఉన్నాడన్న విషయమే మర్చిపోయామే మనం. బట్ యా, కాకపోతే యంగ్స్టర్స్ అందరు కూడా తన వైపు చూస్తారు. కొంచెం ఉంటది కదా జేడీ సార్ అని. జేడీ సార్ యా, ఏమంటావు అన్న? జేడీ లీ తెలుసు మనకి, జాక్ డానియల్స్ తెలుసు మన తెలుగు యువతకి. జేడీ చక్రవర్తి, మన జేడీ చక్రవర్తి. జేడీ చక్రవర్తి కూడా తెలుసు. సో అన్ని వర్గాల వాళ్ళకి జేడీ అనే ఇనిషియల్స్ బాగా సుపరిచితం. సో అట్లానే ఇప్పుడు జయదేవ్ ఉన్నాడు కట్ ఏమో అంటే ఒక నా దృష్టిలో ఏంటంటే ఈ భూవీ ఈజ్ నాట్ ఫిట్. అట్లాంటి సిచ్యువేషన్లో ఐ థింక్ హీల్ బీ ఆస్ టు స్టార్ట్ ఆఫ్ విత్ ద న్యూ బాల్. అట్లా తప్పితే ఐ డోంట్ థింక్ అంటే ఆర్ భూవీ అండ్ ఉన్నాడు కట్ ఓపెనింగ్ చేస్తారంట. కమిన్స్ నేను న్యూ బాల్ బౌలర్గా అయితే చూడను నేను. ఇప్పుడు నితీష్ కూడా ఐ డోంట్ థింక్ 4 over బౌలర్గా అయితే నేను చూడను. సన్వీర్ అయినా 4 over బౌలర్గా చూడను.
సో మనకు లీడ్ పేసర్స్ ఇప్పుడు ఎవరా అంటే భూవి, కమిన్స్, నటరాజనే. నేను ఉమ్రాన్ మలిక్ గురించి డిస్కషన్ వస్తాయి. ఐ డోంట్ నో అభిషేక్ ఏమంటావు నా అంటే. అండ్ మొన్న ప్రాక్టీస్ మ్యాచ్లలో చూశాను, దేర్ ఇస్ అ డిఫరెన్స్ ఇన్ ఇస్ రన్అప్, బౌలింగ్ యాక్షన్లో కూడా తేడా కనిపించింది. అండ్ రీసెంట్ డొమెస్టిక్ పర్ఫార్మెన్సెస్లో కూడా నాకు ఏం ఎంకరేజింగ్ సైన్స్ కనిపించట్లే. అండ్ పోయినేడు కూడా మనం చూస్తే హార్డ్లీ ఆడాడు నీకు ప్లేయింగ్ 11లో. సో ఐ డౌట్ ఈ విల్ బీ ఇన్ యాక్టివ్ ప్లాన్స్ ఆఫ్ ద టీమ్. అంటే ఇక్కడ ఉమ్రాన్ మాలిక్ గురించి మాట్లాడితే మాత్రం ఫస్ట్ మనం కేన్ విలియమ్సన్ గురించి మాట్లాడాలి. బికాస్ 2022 సీజన్ అంతా కూడా ద వే కేన్ విలియమ్సన్ ఉమ్రాన్ మాలిక్ పెట్టిన ఫీల్డ్స్, ఆ థర్డ్ మ్యాన్, ఆ ఫైన్ లెగ్ ఎప్పుడు తీసేవాడు కాదు. ఎప్పుడు వచ్చినా కూడా ఉమ్రాన్ మలిక్ పవర్ ప్లే కానీ లేకపోతే ఎండింగ్ లో మిడిల్ ఓవర్స్ కానీ ఆ రెండు పెట్టుకుని బౌలింగ్ ఇచ్చాడు. ఎందుకంటే తన ఎక్స్ప్రెస్ పేస్ కి టాప్ ఎడ్జిలు పోతా ఉండే వెనకాలకి. అండ్ అక్కడ వికెట్స్ కూడా పడినాయి కొన్ని మ్యాచ్లు అయితే. బౌండరీ దగ్గర క్యాచెస్ అయినాయి. అండ్ కొన్ని సార్లు ఆ ఇంటిమిడేషన్ ఫ్యాక్టర్ అనేది కలిగించి ఫుల్లర్ బాల్స్ తో వికెట్లు తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి మనకు చాలా సందర్భాలు. ఎస్పెషల్లీ శ్రేయస్ అయ్యర్ కి అయితే 2 థర్డ్ మ్యాన్లు పెట్టాడు కేన్ మామూన్. 2 థర్డ్ మ్యాన్లు పెట్టి యార్కర్ వేయించాడు, ఫస్ట్ సెటప్ చేసి యార్కర్ వేయించాడు. సో ఇంత ఎఫెక్టివ్ గా ఉమ్రాన్ మలిక్ ని ఎవరు వాడలేదు. సో మాత్రం లాస్ట్ ఇయర్ అని చెప్పాడు ఉమ్రాన్ మలిక్ సూపర్ తోపు, బట్ నాకు ఆడ ఎక్కడ ఉన్నాడో ప్రస్తుతానికి తెలియదు అన్నాడు. సో ఆ స్టేట్ ఆఫ్ మైండ్ లో మనం పెద్దగా ఏం ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ ఈ సీజన్ కొంచెం బెటర్, ఏదో స్కిల్ యాడ్ చేశాడు, స్లోవర్ బాల్స్ ఏవో యాడ్ చేశాడు అని విన్నాను. బట్ ప్రాక్టీస్ మ్యాచెస్ లో నువ్వు ఫస్ట్ మ్యాచ్ చూసావా, సెకండ్ మ్యాచ్ చూసావా? 2 పార్ట్స్ చూసా యాక్చువల్గా. అంటే ఫస్ట్ మ్యాచ్ లో యాక్చువల్లీ బాగానే వేసాడు, 4 వికెట్స్ తీసాడు అనమాట. కొంచెం హరీ చేశాడు. సెకండ్ మ్యాచ్ లో అయితే నితీష్ నుంచోబెట్టి కొట్టాడు, అసలు పుల్ కొట్టాడు సెకండ్ మ్యాచ్ లో అయితే. అది చూసాను నేను, నితీష్ కొట్టడం చూసా బాగా. దట్ ఈస్ ఫస్ట్ మ్యాచ్ లో బాగా వేసాడు, షాబాజ్ ని వీళ్ళందరినీ హరీ చేయించాడు అనమాట. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, మనం ఇద్దరు లెఫ్ట్ ఆర్మర్స్ తో బౌలింగ్ అటాక్ తో ఇద్దరు లెఫ్ట్ ఆర్మర్స్ ఉన్న బౌలింగ్ అటాక్ తో దిగాలి. ఇప్పుడు నటరాజన్ 100% టీంలో ఉంటాడు, డెత్ ఆప్షన్ ఇంపార్టెంట్ ఆప్షన్. తనతో పాటు ఇంకో లెఫ్ట్ ఆర్మర్ ఉండాలి. ఆ లెఫ్ట్ ఆర్మర్ నడకట్ట, లేదా మరి మార్కో యాన్సనా, లేదా ఫజలక్ ఫరూకీనా, లేదా ఆకాష్ సింగ్ వరకు అయితే బోదులే. లెఫ్ట్ ఆర్మర్, ఇండియన్ లెఫ్ట్ ఆర్మర్ కావాలంటే నాకు తెలిసి జేడీ సారే వస్తాడు. ఇప్పుడు ఆకాష్ సింగ్ యాక్చువల్గా మంచి హైట్ ఉన్నాడు, నాకు ఇష్టమే బౌలర్. అంటే అప్పుడప్పుడు అట్లా కనిపిస్తూ ఉంటాడు. ఐ థింక్ వన్ ఫర్ ద ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు. బట్ నాకెందుకో ఇక్కడే మనకి మార్కో యాన్సన్ కానీ ఫరూకీ అవసరం పడుతుంది. ఫరూకీ నాకు చాలా ఇష్టము. డెత్లో కంటే యాక్చువల్లీ న్యూ బాల్తో వికెట్స్ పక్కా తీస్తాడు, చాలా బాగా వేస్తాడు న్యూ బాల్తో. వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మర్స్ రీసెంట్ ఇయర్స్లో. సో నాకు ఇక్కడే మనం మరి హెడ్ని ఆడించకుండా మరి బౌలింగ్ని స్ట్రాంగ్ చేసుకుంటామా, ఆర్ మార్క్రమ్ని ఆడించకుండా బౌలింగ్ని స్ట్రాంగ్ చేసుకుంటామా, యాన్సన్ లేదంటే ఫరూకీని ఆడించి. సో ఇక్కడే మన టాస్అప్ వస్తుంది. ఈ ట్రావిస్ హెడ్ ఫామ్ ఒకవేళ కాన్ఫిడెంట్గా మనకు లేదంటే ఇమీడియట్గా తనకి ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్న సిచ్యువేషన్ వీ హ్యావ్ టు గో విత్ బౌలింగ్. అండ్ మళ్ళీ చెప్తా, మనం బ్యాటింగ్తో కాదు బౌలింగ్తోనే గెలుస్తాము. సన్ రైజర్స్ అంటే బౌలింగ్ టీం. బట్ ఇప్పుడు చాలా చేంజెస్ అయినాయి కోచింగ్ స్టాఫ్లో. బట్ స్టిల్ ఐ థింక్ శ్రీనాథ్ భాష్యం కానీ వీళ్ళంతా నమ్మే కోర్ ఫిలాసఫీ మాత్రం అదే. సో బౌలింగ్ విన్స్ టోర్నమెంట్. మనం సౌత్ ఆఫ్రికా T20లో చూసినా కానీ అక్కడ కూడా బౌలర్స్తోనే గెలిచాం మనం, బ్యాట్స్మెన్ సాలిడ్గా ఆడుతున్నా కానీ. సో బౌలర్ కెప్టెన్ చేసామని సో నీకు తెలిసిపోవాలి, అర్థం చేసుకోవాలి, ఇంక డౌట్ అడగకూడదు మనం. అడగద్దు కదా అంట. సో మరి అంటే ఇప్పుడు హూ విల్ అంటే మరి మార్క్రమ్ విల్ నాట్ బి స్టార్టింగ్ ఏమో అని నా పాయింట్. కుడ్ బి, బట్ అగైన్ ఇప్పుడు లేకపోతే మనం గేమ్ బై గేమ్ మాట్లాడతాం వెన్యూస్ బట్టి. ఐ థింక్ దట్ వుడ్ బి గివింగ్ us బెటర్ ఐడియా. ఆర్ పెద్ద తేడా ఉండదు అంటావా? చాలా ఫస్ట్ అయితే కేకేఆర్తో ఆలోచిద్దాము, ఎవరు దిగుతారు అనేది చూద్దాము. సో ఈడెన్ గార్డెన్స్ మన భయ్య రాకపోతే సంగతి ఏంటి మరి? వావిందు భయ్య రాకపోతే రావట్లేనే అనుకుందాంలే. ఇక ఎల్లుండి మ్యాచ్ పెట్టుకొని ఇంకా మనకి తెలియదంటున్నాం కాబట్టి రాడనే అనుకుందాము. వచ్చినా ఇమీడియట్ గా అయితే ఆడిపోయారు నాకు తెలిసి. దెన్ మనం అనుకునే ఈ 3 ప్లేయర్లే ఆడతారు, మన 4 ప్లేయర్లే ఆడతారు మనం అనుకున్న ప్లేయర్స్. ఈడెన్ గార్డెన్స్ లో టాక్ ఏంటంటే ప్రాక్టీస్ మ్యాచ్ లో మంచి రోడ్లు వేపించారు, మనీష్ అన్న 6లు కొట్టాడు, చక్కగా స్టార్క్ ను కూడా ఉతికారు. కానీ కమ్ ద గేమ్ టైం మీకు మంచి లాస్ట్ టైం గుర్తుందా లక్నోలో ఎలాంటి పిచ్ ఇచ్చాడో గంభీర్. సో అలాంటిది ఏదో కుకింగ్ అంటున్నారు. అంతే మరి గంభీర్ వచ్చి మరి గ్రౌండ్స్మెన్ తో మాట్లాడి దాదా కొంచెం మరి
మనకు తెలుసుగా కేకేఆర్ అంటే ఎట్లనో. నేను లేను కానీ ఇప్పుడు వచ్చాం కాబట్టి మళ్ళీ పూర్వ వైభవం రావాలి. ఐ థింక్ వీ కెన్ ఓన్లీ ఎక్స్పెక్ట్ స్లో వికెట్ ఉన్నప్పుడు మరి మరి హసరంగా నువ్వు చెప్పినట్టు ఇంపార్టెంట్ అవుతాడు. బట్ వితౌట్ అసరంగా ఇప్పుడు నాకు తెలిసి మార్కండే అండ్ మన స్పిన్ అటాక్ కూడా అక్కడే మనకి అంటే ఇంకొక వికెట్ టేకింగ్ స్పిన్నర్ కావాలి మార్కండేతో పాటు. దట్ ఈస్ వేర్ వీ విల్ ల్యాక్. అక్కడే మనం వెనకబడతామని నేను అనుకుంటున్నా. జట్వేడ్ సుబ్రహ్మణ్యం అని ఉన్నాడు కానీ తన గురించి కొంచెం ఏదో లైట్ గా టాక్ విన్నా. నువ్వేమైనా విన్నావా అభిషేక్? తను మామూలుగా హాంకాంగ్ బై అనమాట, హాంకాంగ్ సిటిజన్. హాంకాంగ్ నుంచి అంటే తమిళ్ డిసెండెంట్స్ ఇన్ హాంకాంగ్. సో క్రికెట్ కోసం అని తను వచ్చాడు కొన్ని ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చి సిటిజన్షిప్ అవన్నీ అయ్యాక మన ఇప్పుడు ఎవరైతే మన అసిస్టెంట్ కోచ్ ఉన్నారో జయేష్ కుమార్, బ్యాటింగ్ కోచ్, తన టిఎన్పిఎల్ లో తన టీమ్ లో ఆడాడు అనమాట తిను సుబ్రహ్మణ్యం. సో ఈ జేఎస్ఆర్ ఏమో మన వన్ ఆఫ్ ద స్కౌట్స్ మనకి. సో అలాగా మనకి మన టీమ్ లోకి వచ్చాడు సుబ్బు. నాట్ మెనీ పీపుల్ నో అబౌట్ హిమ్. సో ఓవరాల్ గా నీకు చూస్తే స్క్వాడ్ మనం ప్లే ఆఫ్స్కి వెళ్తాం అనిపిస్తుందా? మామూలుగా అయితే వెళ్తాం అనేది నమ్మకం అయితే ఉంది గట్టిగా. బికాజ్ ఎక్కడ అంటే కాన్ఫిడెన్స్ అయితే అంత లేదు కానీ ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి భయ్య లాస్ట్ సీజన్ తో కంపేర్ చేసుకుంటే. బట్ ఎందుకో మ్యాచ్ దగ్గరకు వచ్చే కొద్దీ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. అది ఎందుకో తెలియదు కానీ బట్ ఒక నమ్మకం అయితే యాజ్ ఆఫ్ టుడే వచ్చింది, ఎలాగైనా ప్లే ఆఫ్స్కి వెళ్తాం. ఎందుకంటే మరీ లాస్ట్ సీజన్ అంత బ్యాడ్ గా థింక్ చేయరు అండ్ మన టీం కూడా అంత బ్యాడ్ గా ఏం లేదు. లాస్ట్ సీజన్ కూడా చాలా బాగుంది, ఈ సీజన్ కూడా చాలా బాగుంది. సో అన్లెస్ మళ్ళీ సేమ్ లాస్ట్ సీజన్ ఎలాగైతే చేసామో అలా చేస్తే తప్ప దేర్ ఇస్ నో వే వీఆర్ నాట్ ఫినిషింగ్ బిలో 4 అనేది నా గట్టి నమ్మకం. ఎందుకంటే మిగిలిన టీమ్స్ లో ఒక్కొక్క టీమ్ కి ఒక్కొక్క ప్రాబ్లం ఉంది. బట్ మన టీంలో గనక ఒకసారి కెమిస్ట్రీ కనుక సెట్ చేసుకొని అందరినీ హ్యాపీగా ఉంచుకొని గలిగితే ఒక కాంబినేషన్ సెట్ అయ్యి మనం ఏదైతే కన్ఫ్యూజన్ పడ్డామో మార్క్రమ్ హెడ్ అనేది, ఎవరైనా సరే మార్క్రమ్ ఆడినా హెడ్ ఆడినా కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేసుకుంటే ఒక లైనప్ కానీ ప్లేయర్స్ కి రోల్ క్లారిటీ ఇవ్వటం కానీ ఇదంతా విచ్ కమిన్స్ ఈజ్ నోన్ ఫర్. విటోరీ వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా మనకి సౌత్ ఆఫ్రికా ఎలాగైతే ఐడెన్ మార్క్రమ్ అండ్ అక్కడ కోచ్ ఆడ్రిన్ బైరల్ కాంబినేషన్ ఎలా వర్కౌట్ అయిందో అలా గనక కాంబినేషన్ వర్కౌట్ అయితే వెరీ గుడ్. బికాజ్ అక్కడ కూడా మనకు అన్ని బేసెస్ కవర్డ్, ఆ టీంలో కూడా ఈ టీంలో కూడా అన్ని బేసెస్ కవర్డ్. సో ఎస్ చూద్దాం మరి అన్ని బేసెస్ కవర్డ్ అని మనం అనలేము. సో మనకున్న ఈ ఫారిన్ ప్లేయర్ ఇంబ్యాలెన్స్ తో మనకు దెబ్బే పడబోతుంది. సో అన్ని బేసెస్ కవర్డ్ అంటే ఉన్నాయి ఆప్షన్స్ కానీ మనం ప్లేయింగ్ లెవెల్ అయితే కన్స్ట్రక్ట్ చేయలేకపోతున్నామని నా గట్టి నమ్మకం. సో మనం ఏంటంటే అక్కడ నమ్ముకోవాల్సింది అంటే నా మెయిన్ ఫోకస్ కమిన్స్ లీడర్షిప్, తను ప్రొవైడ్ చేసే ఎక్స్ ఫ్యాక్టర్, కసి అంటారు కదా పచ్చిగా మాట్లాడుకుంటే కసి. తను కసితో మన టీంను పాయింట్ టు ప్రూవ్ అందరినీ సైలెన్స్ చేయడం. అండ్ మనం కోర్స్ ఇప్పుడు స్క్వాడ్ కన్స్ట్రక్షన్ ఆప్షన్స్ కరెక్ట్ గా టీం బిల్డ్ చేయడం అది ఇది అనుకుంటాము. ఇప్పుడు మనం పోయినేడు చూసుకుంటే అదే చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళ టీంలో ఒక మిడిల్ ఆర్డరే లేకుండా గెలిచేశారు కప్పు సింపుల్ గా. దాన్ని మరి ఏమంటామంటే దట్ ఈస్ ద వే. అంటే ఆ టైంలో టీము లీడర్షిప్ కానీ ఆడే పద్ధతి కానీ మేనేజ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్ మరి దట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్. మన సిఎస్కేని ఎంత ఓకే ఈ టీంతో వీళ్ళు కప్ ఎట్లా గెలిచారని మనం ఎంత అనుకున్నా కానీ దేర్ ఈస్ దట్ ఎలిమెంట్ ఆల్వేస్. సో ఆ ఎలిమెంట్ మరి ప్యాట్ కమిన్స్ తేగలుగుతాడా అనేది అందరి క్వశ్చన్. అండ్ బట్ నా మెయిన్ ప్లేయర్ వచ్చేసి ఇక్కడ భూవి. అండ్ నేను ఇప్పటికీ చెప్తాను 10 ఏళ్ళ నుంచి ఆడుతున్నాడు సన్ రైజర్స్కి భూవి న్యూ బాల్తో వికెట్ తీస్తే మనం మ్యాచ్లో ఉంటాము. భూవి న్యూ బాల్తో వికెట్ తీయకపోతే అక్కడే మన ప్లాన్ ఫెయిల్ అయింది, అక్కడే మనం వెనకడుగు వేసినట్టు. సో తను ప్రతిసారి తీసేవాడు, తను ప్రతిసారి వికెట్ తీసే టైంలలో మనం ప్రతిసారి ప్లే ఆఫ్లోకి వెళ్ళాము. బట్ ఆ ఫామ్ అటు ఇటు ఫ్లక్చుయేట్ అయింది అగైన్. బట్ లాస్ట్ ఇయర్ మళ్ళీ మంచిగానే బౌలింగ్ వేసాడు. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే ఇంజురీ లే ఆఫ్ నుంచి వాపస్ వచ్చి డొమెస్టిక్లో కన్సిస్టెంట్గా ఆడి యూపీ ప్రీమియర్ లీగ్ అదేంటి ముంబై ప్రీమియర్ లీగ్ అన్నీ ఆడాడు. సో ఐ థింక్ హీ హాజ్ అ లాట్ ఆఫ్ క్రికెట్ బిహైండ్ హిమ్. ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు సీ భూవి. ఇప్పుడు ఇండియన్ టీం నుంచి అయితే ఐ థింక్ సేఫ్ టు సే మళ్ళీ చూడమని చెప్పి. బట్ ఐ థింక్ హీ హాజ్ అ పాయింట్ టు ప్రూవ్. ఐ థింక్ తను ఇప్పుడు జస్ప్రీత్ బుమ్రా ఈజ్ ఇండియాస్
లీడింగ్ ఐపీఎల్ బౌలర్. భూవీ ఈజ్ యాక్చువల్లీ భూవీ అహెడ్ ఉండేవాడు ఒక టైంలో, ఇండియాస్ బెస్ట్ ఐపీఎల్ పేస్ బౌలర్గా. బట్ లాస్ట్ 3 yearsలో అయితే బుమ్రా అన్డిస్ప్యూటెడ్లీ ఈజ్ ద బెస్ట్ అని చూపించుకున్నాడు. బట్ ఐ థింక్ భూవీ హ్యాస్ అ పాయింట్ టు ప్రూవ్. దట్ ఈస్ వాట్ ఐమ్ వెయిటింగ్ ఫర్. అండ్ కమిన్స్ లీడర్షిప్ అది ఆ కసి అంతా అదొకటి అనుకుంటే ఐఎమ్ వెయిటింగ్ టు సీ భూవీస్ ఇంపాక్ట్. నువ్వు మరి? యా, భూవీని అంటే మనం జనరల్ గా మనం ఆలోచిస్తే మనం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటాం దాన్ని. సో ఇప్పుడు కూడా ఒక మినిమం గ్యారంటీ సీజన్ బిలో 8 ఎకానమీ రేట్ తో సీజన్ వచ్చేస్తుంది. లాస్ట్ సీజన్ ఒకటి 8.3కి వెళ్ళింది కానీ, బట్ నువ్వు చూసుకుంటే నువ్వు జారెడ్ కింబర్ ఒక వీడియో చేశాడు, మన పోస్ట్ మార్టం చేశాడు SRH కి. అక్కడ క్లియర్ గా కనిపించింది ఏంటంటే మనకి పవర్ ప్లే లో వికెట్స్ తీసింది భూవీ, ఎకానమీ రేట్ కూడా కంట్రోల్ చేసింది భూవీ. మార్కో యాన్సన్ వికెట్స్ తీసాడు కానీ హీ వాజ్ గోయింగ్ ఎట్ క్లోజ్ టు 9 runs per over. అండ్ డెత్ బౌలింగ్ చూసుకుంటే వీ డిడ్ వెరీ వెల్. అన్ని టీమ్స్ లో చూసుకుంటే వీఆర్ ఇన్ ద థర్డ్ పేర్ అనమాట. మన థర్డ్ పేర్ బెస్ట్ డెత్ బౌలింగ్ ఉన్న దాంట్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకానమీ రేట్స్ అండ్ వికెట్స్ టేకెన్ కూడా. సో విచ్ వాజ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ స్టాట్. సో మనం రైట్ ఆఫ్ చేయడానికి ఏం లేదు. మనకి లాస్ట్ సీజన్ మెయిన్ గా పడిన హోల్ ఏంటంటే మిడిల్ ఓవర్స్ లో వికెట్ తీయకపోవటం వల్ల, డెత్ ఓవర్స్ కి వచ్చేసరికి వికెట్స్ ఇన్ హ్యాండ్ ఉండటం వల్ల వాళ్ళు రెచ్చిపోయారు బ్యాటర్స్ కూడా. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల కూడా మనకి చేంజ్ అనేది కనిపించింది కదా అన్య. టోటల్స్ కూడా వి సా హై స్కోర్స్ బీయింగ్ స్కోర్డ్ కదా. సో మేబీ అందుకు కూడా ఎకానమీ రేట్ పెరిగింది. బట్ లాస్ట్ సీజన్ బాగా వేసాడు భూవీ, ఎక్సెప్ట్ దట్ ఆర్సీబీ మ్యాచ్ ఇన్ ముంబై మ్యాచ్ బాగానే వేసాడు. సో హోప్ఫుల్లీ ఇంకొక సీజన్ పేర్ మినిమం సీజన్ వస్తే చాలు భూవీ దగ్గర నుంచి. బట్ మిగతా వాళ్ళు స్టెప్ అప్ అవ్వాలి. మిగతా వాళ్ళు స్టెప్ అప్ అవ్వకుండా అనేది కుదరదు, బికాస్ హీస్ పాస్ట్ హిస్ ప్రైమ్. సో పాస్ట్ హిస్ ప్రైమ్ అన్నప్పుడు ఒక్కడే లాగించలేడు బండిని, మిగిలిన వాళ్ళు కూడా చేయాలి. ఇక్కడే కమిన్స్ తన ఒక బౌలర్ ని బయటికి తేవాలి, నటరాజన్ కొంచెం స్టెప్ అప్ అవ్వాలి, లేకపోతే ఇంకెవరైనా పేసర్ ఆడితే వాళ్ళు స్టెప్ అప్ అవ్వాలి. సో యా, ఇంట్రెస్టింగ్. మెయిన్ కన్సర్న్ డెత్ అవి డెత్ లోనే నాకు భయంగా ఉంది. ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ వన్ స్పెషలిస్ట్. ఫారెన్ డెత్ బౌలర్ లేడు. ఇండియన్ డెత్ బౌలర్స్ ఇద్దరు భూవీ, నటరాజనే మనకున్నారు. కమిన్స్ ఈజ్ నాట్ ఎ డెత్ బౌలర్. మిడిల్ ఓవర్ హిట్ ద డెక్ బౌలింగ్ చేయగలుగుతాడు కమిన్స్. డెత్ బౌలర్ కానే కాడు. నీకు ఉమ్రాన్ మలిక్ కాదు, జయదేవ్ ఉన్నాడు అసలుకే డెత్ బౌలర్ కాదు. తను న్యూ బాల్ బౌలర్, మధ్యలో అటు ఇటు చేసి వేసే బౌలర్. సో వీ డోంట్ హ్యావ్ ఎ డెత్ బౌలర్. పోయినాడు అట్లీస్ట్ కార్తిక్ త్యాగాన్ ఉండేవాడు ఒక ఆప్షన్ గా. సో అక్కడ అది ఆ డిపార్ట్మెంట్ లో మనం ఎక్స్పోజ్ కాకుండా ఉంటే చూడాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మన టీంలో పైనుంచి కింది వరకు అందరు రైట్ హ్యాండర్సే ఉండే. మనం మీద ఆడిన టీమ్స్ లో 4 matches లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నరే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పర్ఫార్మెన్స్లు ఇచ్చాడు. సో అది రెక్టిఫై చేయడానికి ఐ థింక్ అందుకే షావాస్ని కూడా గుంజారు మన వాళ్ళు సుందర్తో పాటు. సో అదే దేర్ ఈస్ సమ్ బ్యాలెన్సింగ్ యాక్ట్. బట్ అగైన్ అది ఎంత సరిపోతుందా, అది ఏంటా అనేది మనం చూడాలి. ఇప్పుడు ఎల్లుండి మ్యాచ్ జరగబోతుంది కేకేఆర్తో. సో ఆ రోజు పర్ఫార్మెన్స్ బట్టి మనకు కొంచెం ఐడియా రాబోతుంది ఇదేంటి మన సీజన్ ఎలా ఉండబోతుంది, మనకు టీమ్ కాంపోజిషన్ ఎట్లుంటుంది అని. సో ఐఎమ్ ఆప్టిమిస్టిక్. ప్లే ఆఫ్స్కి వెళ్తామనే నాకు అనిపిస్తుంది. దేర్ ఇస్ సంథింగ్ అబౌట్ దిస్ స్క్వాడ్ అండ్ కమిన్స్ గుంజుకెళ్తాడు ప్లే ఆఫ్స్ అని అనుకుంటున్నాను. ఆ నోట్ ఎండ్ చేద్దామా? బిఫోర్ వన్ పాయింట్, ఇప్పుడు ఏదైతే బై ఒక పాయింట్ చెప్పాడో లెఫ్ట్ హ్యాండర్స్ ఎవరు లాస్ట్ సీజన్ లేరని, క్రికెట్ నగర్ ఎందుకు వినాలంటే ఇది ఒక్క పాయింటే ఉదాహరణ. ఎందుకంటే మీరు లాస్ట్ సీజన్ ప్రివ్యూస్ అన్ని తీసుకోండి, నాకు తెలిసి ఏ ఒక్క అనలిస్ట్ కూడా ఈ పాయింట్ చెప్పలేదు. అందరూ కూడా వాట్ టీమ్ అన్నారు కానీ లెఫ్ట్ హ్యాండర్స్ ఇనఫ్ కాంబినేషన్ లేదని ఎవరు కూడా చెప్పలేదు. అండ్ చివరికి ఏమైందంటే మనకు అదే ఎఫెక్ట్ చేసింది. సో అందుకనే కొంచెం భయ్యా వాళ్ళ పాడ్కాస్ట్ అనేది వేరే లెవెల్. సో దయచేసి వెంటనే కాకుండా రేటింగ్ కూడా గట్టిగా ఇవ్వండి. థ్యాంక్ యూ అభిషేక్ సార్. మనం ఇప్పుడు ఈ హైప్ ఎక్కించుకుందాం. ఇక రోజు మన ప్లేలిస్ట్ లో ఆరెంజ్ ఆర్మీ పాట, ఆటేస్తున్నా మీ తాట తీసే సాంగ్, మనం కూడా టీమ్స్ అన్నిటి తాట తీద్దామని కోరుకుందాము. సో అంతటితో నేను మీ క్రికెట్ నాయకుడు రాహుల్ సైనింగ్ ఆఫ్ విత్ అభిషేక్.